2026 కన్యా రాశికి ప్రారంభం, శుభారంభం. కన్యా రాశికి చాలా చాలా బాగుంది. రాహు 6వ ఇంట్లో, శని 7వ ఇంట్లో, గురువు 10వ ఇంట్లో. అంటే మీ కెరియర్ ని కంట్రోల్ చేసేది మీ గురువు. ఆఫీస్ లో మీకు ఎవరైతే గురువు ఉన్నారో, మీకు ఎవరైతే పని నేర్పిస్తున్నారో, దయచేసి వాళ్ళ దగ్గర పని నేర్చుకోవండి. మీరు పని ఎంత బాగా నేర్చుకుంటే మీకు అంత మంచిది. మీ గురువుకి మీరు ఆఫీస్ లో ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీ కెరియర్ అంత ముందుకెళ్తుంది. The whole purpose of Kanya Rashi in this year is to advance securely, with security. చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వెయ్యాలి. ఎందుకంటే సక్సెస్ మీకు వచ్చింది, గురువు మీతో ఉన్నారు, రాహు మీ జాబ్ కాపాడుతున్నారు. అంటే ఫైనాన్షియలీ రాహు ఈస్ ప్రొటెక్టింగ్ యూ. ఒక గురువు మిమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. సో కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సమయం బాగుంది కాబట్టి గురువు ఆశీర్వాదం తీసుకోవాలి ఎప్పటికప్పుడు. ఆరోగ్యం డోంట్ వరీ ఎట్ ఆల్. వైవాహిక జీవితం అంటారా, పెళ్లికి గాని ప్రేమకు గాని 1-2 సార్లు ఆలోచించి అడుగు తీసుకోవండి. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు. జాతకాలు చూసుకొని మరి తర్వాత పెళ్లి చేసుకోవండి. సో మొత్తానికి చెప్తే పెళ్లికి ఏమి తొందర లేదు మీకు. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. ఐ కెన్ గివ్ యూ ఆల్మోస్ట్ 90% మార్క్స్. 90% మార్కులు వస్తున్నాయి మీకు. ఇట్స్ అ వెరీ 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 గుడ్ ఇయర్. హ్యాపీగా, ఫైనాన్షియల్ గా, స్లోగా, బ్యూటిఫుల్ గా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఏం కావాలి మీకు? డబ్బు, ఇల్లు, మీకు వాహన యోగం ఉంటుంది, స్థలాలు కొంటారు, విదేశాలకు వెళ్ళేట వాళ్ళకి వీసా దొరుకుతుంది. సక్సెస్ ఉంది కన్యా రాశిలో. మీరు విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళిపోతారు. ఎంఎస్సీ యూఎస్ చేస్తారు, వీసా గ్యారంటీ వస్తుంది. లేడీస్ కి అయితే కంపల్సరీ వీసా రాబోతుంది, ఫస్ట్ ప్రియారిటీ. సో ఏ విదేశీ ప్రయత్నం కావచ్చు, మీకు సంతానం కావచ్చు, ఏదైనా మీకు విజయం తథ్యం. సక్సెస్ ఈజ్ యువర్స్. సో అందరికి బాగుంది, కానీ కొందరికి బాగా వద్దు. పేదరికంలో ఉంటారు, దరిద్రంలో ఉంటారు. వాళ్ళందరూ చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పకుండా కన్యా రాశి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అలానే ఆదివారం రోజు సన్ టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కన్యా రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం. మనకు ప్రయత్నం అంటే బాగా గుర్తుకొచ్చేది కర్మలు తొలగాలి. కన్యా రాశి వాళ్ళకి కర్మలు తొలగాలంటే ఈ సంవత్సరం మీకు కొంచెం ఫేవర్ గా ఉంది కాబట్టి మీరు అయ్యప్ప స్వామిని పూజించాలి. అష్ట కష్టాలు అయ్యప్ప స్వామి తొలగిస్తాడు అని అంటారు. కాబట్టి మీరు ఈ సంవత్సరం అయ్యప్ప స్వామిని పూజిస్తే మీకు చాలా మంచిది. ఆ దారిద్ర్యం అనేది పోయి మీరు కూడా ప్రాస్పెరిటీలోకి, సక్సెస్ లోకి వస్తారు. భయపడొద్దు, నా జీవితం ఇంతేనా, 40 ఏళ్ళు అయిపోయింది, నేను ఏం సంపాదించలేదు, ఎప్పటికి ఇంకా చిన్న చిన్న పనులు చేస్తున్నాను, బాత్రూములు కడుగుతున్నాను, స్వామి ఇదేంటి స్వామి అనుకుంటారు. కానీ అలా ఏం లేదు. మీ దరిద్రం తొలగేంత వరకే, తర్వాత సక్సెస్. ఇదంతా ఎందుకంటున్నానంటే కన్యా రాశి వాళ్ళకి ఈసారి బాగుంది. కర్మలు తొలగించుకోవచ్చు. రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. సో దేర్ ఇస్ సపోర్ట్. సో టేక్ అడ్వాంటేజ్. నేను చెప్పాను కదా, రెమెడీస్ మాత్రం మర్చిపోవద్దు, చేస్తూ ఉండండి. మీకు ఎక్స్ట్రా రెమెడీస్ కూడా చెప్తాను నేను. కన్యా రాశి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, సన్ టెంపుల్కి వెళ్ళండి. అండ్ ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్, బీ పాజిటివ్. ఏదేమైనా బీ పాజిటివ్. అండ్ యువర్ వైఫ్స్ చార్ట్, మీ భార్య జాతకం చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీ భార్యతో జాగ్రత్తగా ఉండు సుమా. అన్ని బాగున్నాయి, నో నీడ్ టు వరీ అట్ ఆల్. బీ సేఫ్, బీ సెక్యూర్, టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఇది మాత్రం రిపీట్ చేస్తూ ఉండండి. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.